జరిగిన నలుగురి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్యకు గురైన ముజామిల్కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మిర్యాలగూడకు చెందిన ముజామిల్ బంధువైన యువతితో ముజామిల్ ప్రేమ వ్యవహారం నడిచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పలుమార్లు యువతి కుటుంబ సభ్యులు ముజామిల్ను బెదిరించారని, తనకు వాళ్ల ద్వారా ప్రాణహాని ఉందంటూ గతంలో వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ముజామిల్. ఈ కోణంలోనే యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆస్తి వివాదాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి నల్గొండలో జరిగినటువంటి నలుగురి హత్యకి సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. పలు విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సునీల్, నల్గొండలో సంచలనం సృష్టించినటువంటి నలుగురు దారుణ హత్యకు సంబంధించి ఎట్టకేలకైతే విస్టరీ వీడిందని చెప్పవచ్చు. ఈ కేసులో మొత్తం కూడా మొదటి నుంచి అంటే వాళ్ళ హత్య జరిగిన తీరుని బట్టి చాలా అత్యంత క్రూరంగా పాశవికంగా హత్య చేసినట్టు ఇది ఏ కారణం కాదు, ఖచ్చితంగా ఇది ప్రాపర్టీ లేదంటే ఎవరైనా పాత కక్షలు ఉన్న వారే చేస్తారని చెప్పి ఆ కోణంలో మొదటి నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కోణంలో చేస్తున్న క్రమంలోనే ఇతర కోణాల పైన కూడా దృష్టి పెట్టిన క్రమంలో చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. చాలా అంశాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్న క్రమంలో ఇటు ముజముల్ అంటే కొడుకు సంబంధించిన ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇటు హసీనాకు సంబంధించి అదేవిధంగా సుల్తాన్ కి సంబంధించిన వాళ్ళ కుటుంబ విషయాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సుల్తాన్ కి దాదాపు ఇది 4వ వివాహం, అదేవిధంగా హసీనాకు కూడా 3వ వివాహం ఇది. అంటే గతంలో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే సుల్తాన్ హసీనాకి వివాహం జరగకంటే ముందే హసీనాకి ఇల్లు నిర్మించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ కోణంలో అంటే మొదటి అంతకుముందు ఉన్నటువంటి భర్త హయాంలోనే ఈ ఇల్లు నిర్మించుకోవడంతో ఈ హసీనాకు పుట్టినటువంటి బిడ్డ అంటే హసీనా పెద్ద బిడ్డే ఈ మొత్తం స్కెచ్ చేసి ఆస్తి కోసం గతంలో కూడా ఆమె చాలా సార్లు ఘర్షణకు దిగింది. అయినా కానీ హసీనా ఒప్పుకోకపోవడంతో ఆమె కక్ష కట్టి ఆస్తి కోసము హసీనా పెద్ద కూతురు అదేవిధంగా అల్లుడు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్టయితే పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ కు సంబంధించిన ఒక సుఫారీ ముఠాతో మొత్తం 8 మంది ఆ తెల్లవారుజామున ఇంటిపై దాడి చేసి అత్యంత పాశవికంగా వారిని హత్య చేసి ఎవరికి తెలియకుండా అక్కడ అంతా కూడా చెద్దర్లు కప్పి మృతదేహాల మీద వాళ్ళు గేటుకు తాళం వేసి వెళ్ళిపోయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఈ విషయం ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా అయితే గుర్తించలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పోలీసులు అదుపులో నిందితులు అయితే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే దాదాపు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా ఇప్పటికే నిందితులతో అంటే ఎవరైతే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నారు. విచారణ చేసిన అనంతరం దీనిపైన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారని అయితే తెలుస్తా ఉంది. అయితే ముజామిల్ కి సంబంధించి ప్రేమ వ్యవహారం కూడా బయటకు రావడంతో కొంత ఆ వైపు కూడా పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం నుంచి కూడా విచారణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అంటే ఇటు ఎవరైతే ఆ ముజామిల్ కి సంబంధించిన ప్రేమ వ్యవహారం వాళ్ళు బంధువులు కావడంతో వాళ్ళే ఇక్కడ అంటే వీళ్ళకి సంబంధించిన ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళకి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఆ కోణంలో దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు చాలా కీలక ఆధారాలు లభించాయి. గతంలో 2 నెలల క్రితం వీళ్ళపైన ఇదే ఇంట్లో దోపిడీ జరిగింది. అక్కడ 1 టౌన్ పోలీస్ లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే హత్య జరిగిన తర్వాత హత్య వెలుగులోకి వచ్చిన తర్వాత వెళ్ళిన క్రమంలో అక్కడంతా కూడా చిందరవందరగా ఉండడంతో ఇది దోపిడీ దొంగలు చేశారని చెప్పి భావించారు. కానీ ఆ కోణంలోనే ఆ పాత కేసును కూడా తోలుతున్న క్రమంలో చంద్రశేఖర్, అయితే ఈ విషయంలో పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా అభియోగాలు ఆమె మీద చూపిస్తున్నారో యువతి హసీనా కుమార్తెని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ప్రేమ వ్యవహారంగా భావిస్తున్న నేపథ్యంలో ముజామిల్ని ప్రేమించినటువంటి వాళ్ళ సైడ్ వాళ్ళని కూడా యువతి సైడ్ వాళ్ళని కూడా విచారించడం జరుగుతుందా? సునీల్, నిన్న ప్రేమ వివాహం అంటే ముజాముల్ ప్రేమ వ్యవహారం నిన్న వెలుగులోకి రావడంతో అంటే దానికి సంబంధించి కొంతమంది స్నేహితులు ఆయన గతంలో వాట్సాప్ స్టేటస్ పెట్టడం, తనకు ప్రాణహాని ఉందని ఇవన్నీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న ముజాముల్ కు సంబంధించిన ఎవరైతే ప్రేమ యువతి ఉన్నారో ఆమె సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని నిన్నంతా కూడా నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నారు. అయితే వాళ్ళు బెదిరించిన మాట వాస్తవమే, కానీ తాము చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ వైపు నుంచి ఉన్న అన్ని కోణాలను కూడా పోలీసులు విపులంగా విశదీకరిస్తున్న సమయంలో అంటే మొత్తం ఆరా తీస్తున్న సమయంలోనే ఇక్కడ హసీనాకి సంబంధించి అంటే ఎవరైతే ముజముల్ తల్లి అంటే మారు తల్లి ఆ తల్లికి సంబంధించిన హసీనాకి సంబంధించిన ఆస్తి వివాదాలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ కుటుంబ సభ్యులు అంటే ఆ యువతి కుటుంబ సభ్యులు ఇటు సుల్తాన్ వాళ్ళకి దూర బంధువులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ హసీనాకి సంబంధించి ఉన్న ఆస్తి తగాదాలు అదేవిధంగా కూతురు అల్లుడితో ఉన్నటువంటి తగాదాలు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇచ్చిన క్రమంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలోనే వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారాలు కావచ్చు, వాళ్ళ ఫోన్
బయోడేటా అంతా ఆరా తీసిన క్రమంలో ఇవంతా కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎట్టకేలకైతే ఇటు ఇప్పటికి వాస్తవానికి ఆ ముజామిల్ ఎవరైతే ప్రేమించారో ఆ యువతి కుటుంబ సభ్యులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి పూర్తిగా ఇటు హసీనా పెద్ద కూతురికి సంబంధించి పూర్తి ఆధారాలు లభించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆమె భర్తని, అదేవిధంగా ఈ హత్యకు ఎవరైతే సుఫారీ మూటా ఉందో హైదరాబాద్ కి సంబంధించిన మొత్తం ఈ స్కెచ్ లో అంటే ప్రణాళిక కావచ్చు, ఇటు హసీనా పెద్ద కూతురు అల్లుడితో పాటు మిగిలిన 6 మొత్తం 8 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.